హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జోసా కౌన్సిలింగ్ సంబంధించి మీరు చేయకూడని తప్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆ వీడియోలో భాగంగా ఇది థర్డ్ పాయింట్ ఏంటి అంటే, చాలామందికి మన తెలుగు రాష్ట్రాల్లో, పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల్లో, ఇది నేను అనుభవంతో మాత్రమే చెబుతున్న మాట, నేను అనగలను. ఎందుకంటే ఒక లెక్చరర్గా పనిచేస్తున్నాను కాబట్టి చాలా సంవత్సరాల నుంచి కౌన్సిలింగ్ నా దగ్గర కొన్ని వేల మంది స్టూడెంట్స్ కౌన్సిలింగ్ సంబంధించిన టిప్స్ తీసుకున్నారు కాబట్టి, యూట్యూబ్ ద్వారా అయినా మెంటర్షిప్ ద్వారా అయినా, కాబట్టి ఈ మాట ధైర్యంగా అనగలుగుతున్నాను నేను. చాలామంది పేరెంట్స్కి, చాలామంది స్టూడెంట్స్కి ట్రిపుల్ ఐటీలు అంటే ఒక పెద్ద చులకన భావం ఉంది. ఎన్ఐటీలో నాకు ఎన్ఐటీనే కావాలి సార్, ఎన్ఐటీనే కావాలి సార్, ఎన్ఐటీలో ఉన్న స్వీట్నెస్ ఏంటి, ట్రిపుల్ ఐటీలో ఉన్న స్వీట్నెస్ కానిదేంటి, అది తెలియదు మనకి. దాని గురించి తెలుసుకోరు. చాలా ట్రిపుల్ ఐటీలు ఎక్సలెంట్, చాలా ఎన్ఐటీల కన్నా ఎక్స్ట్రాడినరీ, ఐఐటీలతో కన్నా కొన్ని ట్రిపుల్ ఐటీలు, అలహాబాద్ ఇలాంటివి చాలా ఎక్సలెంట్ ప్లేస్మెంట్ ఉన్న ట్రిపుల్ ఐటీలు ఉన్నాయి. కాబట్టి మీరు కౌన్సిలింగ్లో ఎన్ఐటీలతో పాటు ట్రిపుల్ ఐటీలు కూడా కన్సిడర్ చేయండి. అయితే ఈ ట్రిపుల్ ఐటీల్లో కొన్నిటికి ఫీజు చాలా ఎక్కువ ఉంటుంది, గవర్నమెంట్ ఫీజు కన్నా చాలా ఎక్కువ ఉంటుంది. కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఉండదు, కొన్నిటికి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఫండ్ ఉంటుంది, కొంత స్టేట్ గవర్నమెంట్ ఫండ్ ఉంటుంది. కాబట్టి అవి చెక్ చేసుకోండి మీరు చూసుకునేటప్పుడు. బట్ ట్రిపుల్ ఐటీలను కూడా కన్సిడర్ చేయండి. ఒక మంచి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ ఎన్ఐటీలోకి రానప్పుడు ట్రిపుల్ ఐటీల్లో ది బెస్ట్ ట్రిపుల్ ఐటీలు కూడా చాలా ఉంటాయి. ట్రిపుల్ ఐటీ అలహాబాద్, గ్వాలియర్, లక్నో, జబల్పూర్, కాంచీపురం, గౌహతి, ఇలాంటి వాటిల్లో మీరు తప్పనిసరిగా ఎంచుకోదగిన ఆప్షన్స్ ఉన్నాయేమో ఒక్కసారి చెక్ చేసుకోండి. అది చెక్ చేసుకున్న తర్వాతే ట్రిపుల్ ఐటీలను నెగ్లెక్ట్ చేయకండి. చాలా 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 మంచి కాలేజీలు ఉన్నాయి. కొన్ని అఫ్కోర్స్ ఎన్ఐటీల్లోనా, ట్రిపుల్ ఐటీల్లోనా, ఐఐటీల్లోనా కొన్ని ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతూనే ఉండుండొచ్చు. అంత మాత్రాన అన్నిటినీ ఒకే ఘాటిని కట్టకూడదు. మనం ఏదేదో కొత్తగా వచ్చిన కాలేజీలు పేర్లు చెప్తే బాగోదు. నాకు అదేదో కొత్తగా పెట్టారంట కదా సార్, ఏదో పేర్లు చెప్తారు, అవి బాగున్నాయి లేదని అడుగుతారు. దానికన్నా మన ట్రిపుల్ ఐటీలు ఎక్సలెంట్ కదా. ఇవి లేటెస్ట్గా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోసం డెవలప్ చేయడం కోసం ఇండియాలో పెట్టినటువంటి ఇన్స్టిట్యూషన్స్. అలాంటి ఇన్స్టిట్యూషన్స్ నమ్మండి, అవి చాలా మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మీ ర్యాంక్గా వస్తాయేమో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత వీలైతే ఎవరైనా సలహా తీసుకొని అవి కూడా ఇంక్లూడ్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. సో విష్ ఆల్ గుడ్ లక్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.